Hello guys, welcome to my YouTube channel CHAK VLOGS. Pureit Copper Plus Water Purifier యొక్క అన్బాక్సింగ్ అదేవిధంగా క్విక్ రివ్యూ కూడా మనం చూడడం జరుగుతుంది. హిందుస్థాన్ యూనిలీవర్ ప్యూరిట్ అని రాసి ఉంది. కింద కాపర్ ప్లస్ ఎకో ఉంది. మినరల్ RO+UV+MF అని ఉంది. సో ఈ వైపు వరల్డ్ ఫస్ట్ RO విత్ కాపర్ చార్జ్ టెక్నాలజీ నౌ విత్ యాంటీ స్కేలెంట్ క్యాట్రిజ్. వన్ స్టేజ్ ప్యూరిఫికేషన్ విత్ RO+UV+MF ఉంది. కాపర్ చార్జ్ టెక్నాలజీ, ప్రిసైజ్ కాపర్ డోసింగ్, ఇంటెలిజెంట్ కాపర్ క్లీనింగ్ మోడ్ ఉంది. అదేవిధంగా ఎకో రికవరీ టెక్నాలజీ ఉంది. సో ఇక్కడ కింద మనకి హెల్తీ ఫ్యామిలీ, హెల్తీ ప్లానెట్ అని రాసి ఉంది. సో ఇక్కడ మనకి డ్యూయల్ వాటర్ డిస్పెన్సింగ్, చాయిస్ ఆఫ్ RO వాటర్ అండ్ కాపర్ చార్జ్డ్ RO వాటర్. మనకి బాక్స్ మీద యూనిక్వి ఫీచర్స్ ఆఫ్ న్యూ ప్యూరిట్ కాపర్ ప్లస్ ఎకో మినరల్ RO+UV+MF యొక్క కాపర్ చార్జ్ టెక్నాలజీ గురించి, ప్రిసియస్ కాపర్ డోసింగ్, డ్యూయల్ వాటర్ డిస్పెన్సింగ్, ఇంటెలిజెంట్ కాపర్ ఆటో క్లీనింగ్, ఎకో రికవర్ టెక్నాలజీ, 7 స్టేజ్ వాటర్ ప్యూరిఫికేషన్, లార్జ్ వాటర్ కెపాసిటీ 8 లీటర్స్, డబుల్ ప్యూరిటీ లాక్, యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కంప్లైంట్, అదేవిధంగా 100% ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్. సో దీంట్లో కూడా మనకి ఇన్పుట్ వోల్టేజ్ అనేది 100 నుంచి 240 వోల్టేజ్ తీసుకుంటుంది. అదేవిధంగా రేటెడ్ పవర్ అనేది 60 వాట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇన్పుట్ వాటర్ ప్రెషర్ అనేది మనకు మినిమం 10 పాస్కల్ ఉండాలి, మ్యాక్సిమం 30 పాస్కల్ ఉన్నట్లయితే సరిపోతుంది. సో ఇది బాక్స్. సో దీన్ని ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాం, అదేవిధంగా క్విక్ రివ్యూ కూడా మనం చూద్దాం. సో ఇది మనకి ప్యూరిట్ కాపర్ ప్లస్ RO వాటర్ ప్యూరిఫైయర్ మనకి ఫిజికల్ వ్యూ. సో దీని యొక్క స్పెసిఫికేషన్ చూసినట్లయితే కాపర్ చార్జ్ టెక్నాలజీ. సో ఈ ప్రత్యేకమైన యాజమాన్య సాంకేతికత 99.8% స్వచ్ఛమైన రాగితో RO శుద్ధి చేసిన నీటిని చార్జ్ చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం రాగి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. 7 స్టేజ్ ఫిల్టరేషన్ భాగంగా మొదటి ఫిల్టర్ లోపల ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అంటాం. ఇది రిమూవ్ ఫైన్ అండ్ కోరస్ పార్టికల్స్, ఇంప్యూరిటీస్, డర్ట్ అండ్ ఇంప్యూరిటీస్ లైఫ్ ఆఫ్ ద కార్బన్ ఫిల్టర్. సెకండ్ది ప్రీ RO కార్బన్ ఫిల్టర్. ఇది క్లోరిన్ మరియు ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ని, హార్మ్ఫుల్ పెస్టిసైడ్ని, అదేవిధంగా అబ్జార్బ్ బ్యాడ్ టేస్ట్ అండ్ ఓడ్యూర్ కాజింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫ్రమ్ వాటర్. థర్డ్ది మెష్ ఫిల్టర్. ఇది వాటర్ని ఫిల్టరేషన్ చేయడం జరుగుతుంది ఇంప్యూరిటీస్ నుండి. ఫోర్త్ వన్ RO మెంబ్రేన్, రిమూవ్డ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అండ్ హార్డ్నెస్, పెస్టిసైడ్స్ అండ్ హెవీ మెటల్స్ లైక్ ఆర్సెనిక్ అండ్ lead and also mercury. It also removes microbial contaminants like bacteria, virus, protozoa and cysts. ఫిఫ్త్ వన్ UV ఛాంబర్. ఇది మనకి అడిషనల్ స్టేజ్ ఆఫ్ ప్యూరిఫికేషన్లో భాగంగా ఇనాక్టివ్ బ్యాక్టీరియా, అదేవిధంగా వైరస్, పారాసైట్స్ ఉన్నట్లయితే వాటిని రిమూవ్ చేస్తుంది. సిక్స్త్ వన్ పోస్ట్ RO కార్బన్ ఫిల్టర్. సో ఇది నెక్స్ట్ లెవెల్ ప్యూరిఫికేషన్. ఇది పాలిషర్ అండ్ ఎన్హాన్స్ ద టేస్ట్ ఆఫ్ ద ప్యూరిఫైడ్ వాటర్. లాస్ట్ వన్ మైక్రో ఫిల్టరేషన్ మెంబ్రేన్. సో మైక్రో ఫిల్టరేషన్ అనేది మనకి వాటర్లో ఉండేటువంటి మృత కణాలని ఇది తొలగిస్తుంది జరుగుతుంది. నెక్స్ట్ డ్యూయల్ వాటర్ డిస్పెన్సింగ్. సో దీంట్లోపల మనకి 2 బటన్స్ ఉంటాయి. RO బటన్ ఉంటుంది, కాపర్ బటన్ ఉంటుంది. RO బటన్ ప్రెస్ చేసినట్లయితే RO వాటర్ అనేది తీసుకోవచ్చు. కాపర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే కాపర్ వాటర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రిసైజ్ కాపర్ డోసింగ్. సో మనకి ఖచ్చితమైన రాగి అనేది నమోదులో మనకి ప్రతి ఒక్క గ్లాస్ లీటీలో సరైన మొత్తంలో రాగిని నింపుతుంది. ఇంటెలిజెంట్ కాపర్ ఆటో క్లీనింగ్. సో దీంట్లో రాగి
రాగి యొక్క ఛాంబర్ ఉంటుంది. ఆ రాగి ఛాంబర్ అనేది ఆటోమేటిక్గా తనంతట తానే ఇంటెలిజెంట్గా ఆటో క్లీనింగ్ అనేది చేసుకుంటుంది. నెక్స్ట్ లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ. ఇది మనకి 8 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉన్నటువంటి వాటర్ ఫిల్టర్. సో ఇది స్మార్ట్ సెన్స్ ఇండికేటర్స్. ఫిల్టర్ గడువు మూసే 15 రోజుల ముందు అడ్వాన్స్డ్గా అలర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఫిల్టర్ని మార్చకపోతే ఆటో షట్ డౌన్ అవుతుంది, నీటిని ఆపివేస్తుంది. సురక్షితమైన మరియు కాపర్ నీటికి 100% హామీ ఇచ్చే విధంగా స్మార్ట్ సెన్స్ ఇండికేటర్ పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది 100% ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్తోని తయారు చేయడం జరిగింది. సో హెల్త్ బెనిఫిట్స్ విత్ ద రైట్ అమౌంట్ ఆఫ్ కాపర్, బూస్ట్ ఇమ్యూనిటీ అండ్ ఇంప్రూవ్ డైజెషన్, ఓవరాల్ వెల్-బీయింగ్ అండ్ హెల్ప్స్ ఫైట్ ఒబేసిటీ. సో బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ విత్ కాపర్ ఎన్రిచ్డ్ RO వాటర్. RO వాటర్ తాగడం వల్ల మనకి ఈ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉంటాయి. సో వై ప్యూరిట్ కాపర్ RO సుపీరియర్. సో దీంట్లో కూడా మనకి రైట్ అమౌంట్ ఆఫ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ కాపర్ ఉంటుంది, చాయిస్ ఆఫ్ RO వాటర్ అండ్ కాపర్ RO వాటర్ డ్యూయల్ డిస్పెన్సింగ్ ఉంటుంది, ఆటో క్లీనింగ్ ఉంటుంది. 100% సేఫ్ డ్రింకింగ్ వాటర్. సో ఇది రిమూవ్ హార్మ్ఫుల్ వైరస్ అండ్ బ్యాక్టీరియాను తొలగిస్తుంది. సో మనకి LED ఇండికేటర్ గైడ్ చూద్దాం. ఫస్ట్ వన్ ట్యాంక్ ఫుల్. మనకి సాలిడ్ గ్రీన్ అయినట్లయితే ట్యాంక్ ఫుల్ అని అర్థం, సాలిడ్ రెడ్ అయినట్లయితే లో ఆర్ నో ఇన్పుట్ వాటర్ అని అర్థం. సెకండ్ వన్ ఏంటంటే SF GGK చేంజ్. సాలిడ్ గ్రీన్ అయితే మనకి GGK SF అనేది సేఫ్ అని అర్థం. బ్లూ బ్లింకింగ్ అయితే రిప్లేస్ ఆర్ క్లీన్ అనే అర్థం. రెడ్ బ్లింకింగ్ అయితే అడ్వాన్స్ అలర్ట్ టు రిప్లేస్ GGK అని అర్థం. రెడ్ సాలిడ్గా బ్లింక్ అయితే ఆటో షట్ ఆఫ్ ఆర్ రిప్లేస్ ఆఫ్ GGK. థర్డ్ వన్ కాపర్ చేంజ్. సాలిడ్ గ్రీన్ వెలిగినట్లయితే కాపర్ సేఫ్ అని అర్థం. రెడ్ బ్లింకింగ్ అయితే అడ్వాన్స్ అలర్ట్ టు చేంజ్ కాపర్ అనే అర్థం. రెడ్ సాలిడ్గా బ్లింక్ అయితే ఆటో షట్ ఆఫ్ రిప్లేస్ కాపర్ GGK అని అర్థం. రెడ్ బ్లూ గ్రీన్ బ్లింకింగ్ ఇన్ సీక్వెన్స్ ఎలక్ట్రిక్ ఫాల్ట్ అని అర్థం. ఫోర్త్ వన్ కాపర్ RO వాటర్. ఎల్లో సాలిడ్గా బ్లింక్ అయితే కాపర్ RO వాటర్ ఈజ్ డిస్పెన్సింగ్ అని అర్థం. ఎల్లో బ్లింకింగ్ అయితే ఆటో క్లీనింగ్ మోడ్ వాటర్ కెనాట్ బి డిస్పెన్స్డ్ అని అర్థం. రెడ్ సాలిడ్ అయినట్లయితే ఫాల్ట్ వాటర్ కెనాట్ బి డిస్పెన్స్డ్ అని అర్థం. RO వాటర్. బ్లూ సాలిడ్గా బ్లింక్ అయితే RO వాటర్ ఈజ్ డిస్పెన్సింగ్ అని అర్థం. రెడ్ సాలిడ్గా బ్లింక్ అయితే ఫాల్ట్ వాటర్ కెనాట్ బి డిస్పెన్స్డ్ అని అర్థం. స్పెసిఫికేషన్స్. నల్లా అనేది పంపు వాటర్ యొక్క TDS అనేది 201 ఉంది. బోర్ వాటర్ యొక్క TDS అనేది 837 ఉంది. PPM అనేది 28.1 ఉంది. స్టోరేజ్ ఫుల్ అయితే ఇట్లా స్టేబుల్గా ఉంటుంది రైట్. స్టోరేజ్ ఫుల్ కాగానే మిషన్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఒక గ్లాస్ చేయగానే మళ్ళీ స్టోరేజ్ ఫుల్ కానీ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఒక గ్లాస్ చేయగానే ఆన్ అవుతుంది సార్ స్టోరేజ్. SF అండ్ GK ఉంది కదా, ఈ SF అంటే సైడ్ ఫిల్టర్. ఇది 2000 లీటర్స్ వరకు ఫిల్టరేషన్ ఇస్తుంది. 2000 లీటర్స్ అయిపోగానే మీకు ఇక్కడ బ్లూ లైట్ వస్తుంది. బ్లూ లైట్ వచ్చినప్పుడు ఇది రీప్లేస్ చేసుకోవాలి. ఇది జీకేకి కిట్ పోతాయి అన్నట్టు. జీకేకి పోయినప్పుడు రెడ్ లైట్ వస్తుంది. రెడ్ లైట్ వచ్చినప్పుడు సేమ్ కస్టమర్ నెంబర్ 18602101000 నెంబర్ కాల్ చేసి టెక్నీషియన్ వచ్చి క్యాండిల్స్ అని చేంజ్ చేస్తారు. ఈ కాపర్ క్యాండిల్ అనేది కాపర్ క్యాండిల్ ఉంటుంది. కాపర్ క్యాండిల్ సహజంగా పోదు, రెడ్ లైట్ వస్తుంది. స్విచ్ ఆన్లోనే ఉండొచ్చు. మీరు ఎటన్నా ఊరికి వెళ్తారు కదా, ఊరికి వెళ్ళినప్పుడు బంద్ చేసుకుని వెళ్తే అయిపోతుంది. ఇది మీకు పవర్ పోయినప్పుడు ఇట్లా సెన్సర్ పని చేయాలి. ఇప్పుడు సెన్సర్ సార్ టచ్ పవర్ పోయినప్పుడు ఈ సెన్సర్ పని చేయదు. ఇట్లా సైడ్ నుంచి వాటర్ తీసుకోవాలి. సైడ్ ట్యాప్ నుంచి వాటర్ తీసుకోవాలి. రిజెక్ట్ వాటర్ మిషన్ నడుస్తున్నంత చెప్పి వేస్ట్ వాటర్ పోతుంది. స్టోరేజ్ ఫుల్ కాగానే మిషన్ ఆఫ్ అవుతుంది. ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. ఇవి కూడా ఒక 5 minutes లోపు ఆఫ్ అవుతాయి. 2-3 minutes ఆఫ్ అవుతాయి. ఫిల్టర్ అనేది గంటకి 28 లీటర్ల వాటర్ అనేది ఫిల్టర్ చేస్తుంది. అండ్ వాటర్ని
2000 టీడీఎస్ ఉన్నట్లయితే ఈ 2000 వరకు టీడీఎస్ ఉండే వాటర్కి ఈ వాటర్ ప్యూరిఫైయర్లు పనిచేస్తుంది. అదేవిధంగా 2000 అబోవ్ టీడీఎస్ ఉన్నట్లయితే ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది మనము యూజ్ చేయలేము. మనము టేబుల్ మౌంట్ చేసుకోవచ్చు, అదేవిధంగా వాల్ మౌంట్ కూడా మనము సెట్ చేసుకోవచ్చు. దీని యొక్క ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి 4500 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఫిల్టర్స్ ఉంటాయి, 7 స్టేజ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఏ స్టేజ్ ఫిల్టర్ పనిచేయనట్లయితే ఆ స్టేజ్ ఫిల్టర్ని మనం రిప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంవత్సరానికి మనకి 4500 రూపీస్ అనేది ఖర్చు కావడం జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క కంప్రహెన్సివ్ వ్యారియంట్ అనేది 1 ఇయర్ ఉంటుంది. ఆర్ఓ మెంబ్రేన్ యొక్క సామర్థ్యం అనేది దాదాపు 8000 లీటర్ల వరకు ఇది శుద్ధి చేస్తుంది. ఆ తర్వాత మాత్రమే మనం ఆర్ఓ మెంబ్రేన్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. బిల్ట్ క్వాలిటీ, డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ చూద్దాం. సో ఈ బిల్ట్ క్వాలిటీ అనేది మనకి ఇది పూర్తిగా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్తోని బిల్డ్ చేయడం జరిగింది. మొత్తం కూడా ప్లాస్టికే యూజ్ చేశారు. అదేవిధంగా డిజైన్ కూడా మనకి ఇది బ్లాక్, మనకి కాఫీ కలర్ లోపల ఉండి, అదేవిధంగా ఈ యొక్క కాపర్ కలర్ లోపల డిజైన్ చేయడం వల్ల చూడడానికి మనకి ఇది అట్రాక్టివ్ లుకింగ్ అనేది కనబడడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకి 2 టచ్ కంట్రోల్స్ ఉంటాయి. సో టచ్ అనేది మనం చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. టచ్ కంట్రోల్స్ అనేవి ఇట్లా మనం ప్రెస్ పెట్టగానే వాటర్ యొక్క ప్యూరిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. టచ్ కంట్రోల్స్ అనేవి చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నాయి. అదేవిధంగా పైన మనకి ఇండికేటర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి వాటర్ అనేది మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి వాటర్ అనేది పట్టుకొని మనం తాగాల్సి ఉంటుంది. స్విచ్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఇన్లెట్, వాటర్ యొక్క ఇన్లెట్ అనేది ఇక్కడ నుంచి మనం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి వాటర్ అనేది ఇది ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అంటాం. సో వాటర్లో ఏమన్నా చెత్త ఉన్నట్లయితే ఇది ఫిల్టర్ చేస్తుంది. సో దీని నుంచి వాటర్ అనేది మనకి ఫిల్టర్లోకి రావడం జరుగుతుంది. సో ఫిల్టర్ లోపల మనకి 7 స్టేజెస్ ఉంటుంది. సో ఆర్ఓ ఉంటుంది, యూవి ఉంటుంది, ఎంవి ఉంటుంది. 7 స్టేజ్ లోపల ఫిల్టర్ అయ్యి వాటర్ అనేది మనకి ఇది కాపర్ వాటర్ బటన్, అదేవిధంగా ఇది ఆర్ఓ వాటర్ యొక్క బటన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ బటన్ నొక్కితే ఆ బటన్ యొక్క వాటర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాక్ వ్లాగ్స్. మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.